పాక్పై దాడికి ఇజ్రాయెల్ యోచించిందా? అంటే ఒకప్పుడు పాకిస్తాన్పై అటాక్ చేద్దాం ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందంటండి. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఎవరన్నా దాడి చేస్తారేమో అని డౌట్ వస్తే కూడా వాళ్ళపై దాడి చేసేయటం ఇజ్రాయెల్కి బాగా అలవాటు అనమాట. సో అదే తీరు ఇక్కడ కూడా అప్లై చేసిందంట. 1981లో ఇజ్రాయెల్ ఆపరేషన్ ఒపేరా పేరుతో ఇరాక్లోని ఒసిరాక్ అణు రియాక్టర్పై దాడి చేసింది. దాడిలో బాగ్దాద్ సమీపంలోనే ఆ అణు రియాక్టర్ ధ్వంసమైంది. ఆ తర్వాత ఇరాక్ అణ్వస్త్ర నిర్మాణాన్ని తిరిగి చేపట్టలేదు. అదే రీతిలో సిరియాలోని అణు కేంద్రాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. తన అస్తిత్వానికి ముప్పుగా పరిగణించే ఎలాంటి అంశాన్నైనా టెల్ అవీవ్ తేలిగ్గా తీసుకోదు. ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగి ఉన్న 9 దేశాలు ఇజ్రాయెల్ ఒకటని ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ సంస్థ చెప్పింది. అప్పట్లోనే భారత్కు ఆఫర్ అంట. 1970-80ల మధ్య పాక్ అణ్వస్త్ర కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. దీన్ని అడ్డుకోవాలని ఇజ్రాయెల్ పలు రకాలుగా యోచించింది. శత్రువుకు శత్రువు తనకు మిత్రుడున్న రీతిలో భారత్ను సంప్రదించింది. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ సాయం కోరగా ఆయన అందుకు అంగీకరించలేదు. అనంతరం 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చారు. వెంటనే ఇజ్రాయెల్ వర్గాలు ఆమెను సంప్రదించారు. ఆమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏం ప్లాన్ చేశారంటే అప్పట్లో రూపొందించిన పథకం ప్రకారం ఇజ్రాయెల్కి చెందిన F-16, F-15 యుద్ధ విమానాలు జామ్నగర్, ఉదంపూర్లకు చేరుకుంటాయి. అనంతరం పాక్పై దాడులు చేస్తాయి. భారత్ ఇందుకు సహకరిస్తుందన్నది పథకం. అంతా బాగానే ఉంది. అయితే చివరి క్షణంలో ఇందిరాగాంధీ ఎందుకనో వెనకంజ వేయడంతో ఈ పథకం అమలు కాలేదు. ఈ ప్లాన్ అమలు జరిగి ఉంటే దక్షిణాసియాలో పరిస్థితులు మరోలా ఉండేవి. పాకిస్తాన్ అహంకారానికి కళ్ళెం పడేది. ఇప్పుడు పాకిస్తాన్ తెగ రెచ్చిపోతుంది. ఎందుకంటే మా దగ్గర అణుబాంబు ఉంది, మేము వాడేస్తాం, అణుబాంబు చేస్తాం, అణుబాంబు అటాక్ చేస్తాం అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది కదా. అప్పట్లో కనుక జరిగి ఉంటే తెక్కకుదిరేది పాకిస్తాన్ వాళ్ళకి. ఎందుకు ఆగిపోయిందంటే అమెరికా తీవ్ర ఒత్తిడి చేయడంతో భారత్ ఆగిపోయినట్టు సమాచారం అట. అప్పట్లో పాక్ ఆఫ్ఘన్లో సోవియట్ సేనలపై పోరాడుతున్న ముజాహిద్దీన్ శిక్షణ కేంద్రం. దీంతో అమెరికా వారికే మద్దతు పలికింది. ఇక దేశంలో భింద్రన్వాలా నేతృత్వంలో ఖలిస్తాన్ ఉద్యమంతో పాటు పలు అంతర్గత సమస్యలు ఉన్నాయి. ఈ దశలో పాక్పై దాడి పూర్తిస్థాయి యుద్ధంగా దారితీయవచ్చు. ఇలా పలు అంశాలను అధ్యయనం చేసిన ఇందిరాగాంధీ చివరి నిమిషంలో ఆగిపోయారట. అయితే పాక్ అణు కార్యక్రమం రహస్యంగా జరిగింది. పాక్ అణు కార్యక్రమానికి ఆర్జైన ఏక్యూ ఖాన్ నెదర్లాండ్ నుంచి అణుబాంబు తయారీకి సంబంధించిన డాక్యుమెంట్స్ను దొంగతనంగా అందుకున్నాడు. చివరకు 1998లో భారత్ అణుపరీక్ష నిర్వహించిన అనంతరం పాకిస్తాన్ కూడా అణు పరీక్ష జరిపించింది. అప్పట్లో ఇజ్రాయెల్కు భారత్ సహకరించి ఉంటే పాక్ అణుబాంబు బూచి ఉండేది కదని పలువురు చెప్తున్నారు. నిజంగానే కదా, అప్పట్లో కనుక ఇజ్రాయెల్ అటాక్ చేసి ఉంటే పాకిస్తాన్ ఇప్పుడు అణుబాంబులు లేకుండా ఒక చిన్న జుజుపి కంట్రీలో ఉండేది మన పక్కన.